నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ప్రతిపక్షాలకి, అట్లాగే అధికారంలో ఉన్న పార్టీకి ఇదివరకు ఎట్లా ఉండేదంటే మర్యాదపూర్వకంగా ఒకళ్ళకొకళ్ళు అభినందించుకునేవాళ్ళు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఇమేజ్ పెడతాను. 1991లో పివి నరసింహారావు ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుంటే అద్వానీ ఆయనకి కరచాలనం చేయటం, అక్కడే అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఆయన్ని చూస్తూ అభినందించటం, అట్లా సంబంధాలు ఉండేవి, సత్సంబంధాలు ప్రతిపక్షాలకి అట్లాగే అధికార పార్టీకి. ఎవరు గెలిచినా డెమోక్రటిక్ కంట్రీ, ఒకరికొకళ్ళు దేశం కోసం సందర్భం వచ్చినప్పుడు అందరూ ఒకటవ్వాల్సిన అవసరం ఉందని అప్పుడు ప్రతిపక్షాలు వాళ్ళ పాత్ర వాళ్ళే పోషించేవి. ప్రస్తుతానికి ఇప్పుడు రాజకీయాలు మొత్తం మారిపోయినాయి. ప్రతిపక్షాల్లో కాంగ్రెస్ పార్టీ, కూటమి వీళ్ళ సభ్యులు ఉన్నారు. కొత్త వరవడి, కొత్త దానికి ఎప్పుడూ కూడా భారతదేశం చూడని ఒక లోకసభలో టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటాం, ఎప్పుడు అలాంటి చోట లోక్సభలో చూడని చాలా దురదృష్ట సంఘటనల వైపుకి ప్రతిపక్ష నాయకుడు అడుగులు వేస్తున్నాడు. దాన్ని ఏమాత్రం ఆలోచించకుండా కాంగ్రెస్ కూటమి అటువైపు పరుగులు తీస్తోంది అధికార దాహంతో. చాలా క్లియర్గా ఈ ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ చాలా చూసాం మనం. ఒక రకమైన బిహేవియర్ అని చెప్పచ్చు. ఒకసారి ఆయన ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి మోడీని కౌగిలించుకుంటాడు. ఇంకోసారి పార్లమెంట్లోనే ఆయన ఈ స్మృతి ఇరానీని వీళ్ళందరినీ చూసి కూడా ఫ్లయింగ్ కిస్లు ఇస్తాడు, ఒకసారి కన్ను కొడతాడు. అన్ని విచిత్రమైన ఆహాభావాలు, ఎవరు చూడనటువంటివి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అందరికీ తెలిసిందే. ఒక అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ అని ఉంటుంది. సీక్రెట్ యాక్ట్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రకారం కొన్ని సీక్రెట్స్ ముఖ్యంగా ప్రధానమంత్రికి, అట్లాగే రక్షణ శాఖ మంత్రికి, ఆర్మీ చీఫ్కి వీళ్ళ మధ్య జరిగే సంభాషణ ఓరల్గా అవ్వచ్చు లేదా టైపో అవ్వచ్చు, ఏదైనా కూడా అది పార్లమెంట్లో పబ్లిక్లో కానీ లేదా పార్లమెంట్లో డిబేట్లో కానీ ఎప్పుడూ పెట్టకూడదు. పబ్లిక్ ఫారంలో కూడా పెట్టకూడదు. చిన్న కామన్ సెన్స్. కానీ ప్రతిపక్ష నాయకుడు 2026లో ఎట్లాగైనా సరే ఈ లోక్సభ సెషన్ని క్యాన్సిల్ చేయించాలి, ఎట్లాగైనా వాకౌట్ చేయించాలి, జరగనీయకూడదు అంటూ కొత్తదానికి ఈ పుస్తకం మాజీ ఆర్మీ చీఫ్ ఈ నరవనేది వీళ్ళందరిది కూడా ఒక పుస్తకం అన్నట్టుగా ఆయన తీసుకొని రావటము, తీసుకొని వచ్చి లోక్సభలో గొడవ చేయటము, ఇవన్నీ మనం చూసాము. ఆ రోజు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద కాంగ్రెస్ మహిళా ఎంపీలు కొంతమంది దాడి చేయబోతున్నారన్న వార్త నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడాలి, కానీ స్పీకర్ ఆయన్ని ఆ రోజు లోక్సభకి రావద్దు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఇట్లా మహిళా ఎంపీలతో దాడికి ప్లాన్ చేస్తున్నారని ఆయన చెప్పి ప్రధానమంత్రి రానివ్వలేదు. ఆ రోజు మోడీ మీద ఈ కాంగ్రెస్ మహిళా ఎంపీలతో దాడి చేయించాలని ప్రపంచం దృష్టిలో భారతదేశం పరువు తీయాలి, లోక్సభలో మహిళా ఎంపీలే ప్రధానమంత్రి మీద దాడి చేశారన్న ఒక సీన్ క్రియేట్ చేయాలి, లబ్ధి పొందాలి అని రాహుల్ గాంధీ వేసిన ప్లాన్ని అక్కడికక్కడ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దాన్ని డైవర్ట్ చేశారు. అందుకే ఏదో ఒక కారణంగా ఈరోజు లోక్సభ స్పీకర్ మీద కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్టుగా రాహుల్ గాంధీ తెలిపారు. పర్వాలేదు, ఇంకొక ఓటమి ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఫేస్ చేస్తారు లోక్సభలో. చాలా కీ ఎవిడెన్సు ఆ రోజు దాడి జరిగిపోతుందంటే ప్రియాంక వద్రా లాంటి వాళ్ళందరూ అలాంటిది ఏమీ లేదని చెప్పారు. కీ ఎవిడెన్సు ఫుటేజ్ ఈరోజు విడుదల చేశారు. అందులో చాలా స్పష్టంగా కనబడుతోంది కాంగ్రెస్ మహిళా ఎంపీలు కొంతమందితో కలిసి ప్రధానమంత్రి ఆయన చైర్ దగ్గరికి రావటం, చుట్టుముట్టడానికి ప్రయత్నించటం, బీజేపీ ఎంపీలందరూ కూడా వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోండి దయచేసి అంటూ రిక్వెస్ట్గా చెప్పటం, వాళ్ళు ఇంకా కొంతమంది మహిళా ఎంపీలని దగ్గరికి రమ్మంటాం, కాంగ్రెస్కి చెందిన వాళ్ళు, ఇదంతా కూడా విజువల్స్ రిలీజ్ చేశారు. దాన్ని బట్టి అర్థమవుతోంది మోడీ మీద ఆ రోజు అటాక్కి ప్లాన్ చేశారన్నది చాలా క్లియర్, పెద్ద ఇదని. ఖచ్చితంగా దాన్ని కూడా అందరూ ఖండించాలి. రాహుల్ గాంధీ చేస్తున్నవన్నీ కూడా పార్లమెంట్లో ఒక సర్కస్ ఫీట్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే అన్ని అబ్జెక్షనబుల్ పోస్టర్స్ తీసుకురావటం, ఇవన్నీ కూడా ఎక్కడా కూడా పార్లమెంట్లో అసలు అలౌ లేదు, పర్మిషన్ లేదు.
ఆయన ఆఖరికి భారతదేశానికి అమెరికాకి జరిగిన ట్రేడ్ డీల్ మీద కూడా మళ్ళీ ఒకసారి మోడీ సరెండర్ అంటూ ట్రంప్ ముందు మోడీ కూర్చుని ఫోటోను ఒకదాన్ని బ్యానర్గా తీసుకొని రావటం, పోస్టర్గా తీసుకురావటం కూడా ఇదందరూ కూడా ఒకసారి రాజకీయ నాయకులు అట్లాగే టెలివిజన్ చూస్తున్న వాళ్ళు, లోక్సభ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ మాత్రం తెలీదా రాహుల్ గాంధీకి ఇలాంటివన్నీ తీసుకురాకూడదని. ఇంకా ఆ పుస్తకం గురించి మాట్లాడాలంటే పెంగ్విన్ వాళ్ళు చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఈయన రాసింది ముకుంద్ నరవనే రాహుల్ గాంధీ చెప్తున్నట్టుగా దాని మీద మేము ఎక్కడా కూడా ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు, కాపీస్ ఆఫ్ బుక్స్ ఏమీ కూడా రిలీజ్ చేయలేదు, మేము పబ్లికేషన్కే వెళ్ళలేదు, ఇంకా డిజిటల్ ఫామ్లో కూడా లేదు, ఏ విషయంలో లేదు, ఎవరికి ఇవ్వలేదు. ఇది ఒకవేళ కనుక ఎవరైనా మేము చేసినట్టుగా లేకపోతే రిలీజ్ చేసినట్టుగా చెప్తే ఇదంతా వైలేషన్ కిందకు వస్తుందంటూ కూడా వాళ్ళు చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు పబ్లిషర్స్. అందులో మనకు చాలా క్లియర్ కనబడుతుంది, క్లారిఫై చేశారు కూడా. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ వాళ్ళు డిజిటల్గా కానీ పీడిఎఫ్ కాపీస్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, సర్క్యులేటింగ్ అవుతున్నవన్నీ కూడా అన్ఆథరైజ్డ్, ఇల్లీగలు. దీన్నన్నిటికీ కూడా క్రిమినల్ వైలేషన్స్ కాపీరైట్ యాక్ట్ 1957 కింద, బిఎన్ఎస్ ఫోర్జరీ కింద ఇవన్నీ కూడా కేసులు పెట్టాలి అంటూ బుక్ పబ్లిష్ అయిందంతా కూడా ఫాల్స్, అబద్ధం అంటూ కూడా వాళ్ళు రిలీజ్ చేశాక కొన్ని వీడియోస్ బయటకు వస్తున్నాయి. అందులో ఏంటంటే రాహుల్ గాంధీ ఆ పుస్తకం ఒక కవర్ పేజ్ ఒక్కటే, లోపలంతా కూడా బ్లాంక్ పేజెసే, పుస్తకం కవర్ పేజ్ మాత్రం ఆయన ఒక డిజైన్ చేసుకున్నాడు, లోపలన్నీ ఖాళీ పేజీలే. అందులో ఏదో రాసినట్టుగా ఈయన ఏదో చదువుతున్నట్టుగా ఒక డ్రామా, చాలా క్లియర్ డ్రామా. అందుకే ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ సెక్షన్ 61 కింద 109, 132, 148 వీటి బిఎన్ఎస్ ప్రకారం కూడా కేసు ఫైల్ అవ్వబోతుంది ఆయన మీద. చూడాలి, ఈ కేసులు ఫైల్ అవ్వటం ఇవంతా ఆయన కొత్త కాదు. ఆయన ఏదో ఒకటి క్షమించండి అంటూ బయటకు వచ్చేస్తున్నాడు ప్రతిసారి, అపాలజీ అంటూ కూడా. నిజంగానే ఆ పుస్తకంలో ఏమైనా కంటెంట్ కనుక ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా వీళ్ళందరూ కూడా 24/7, 24/7 ఈ వీడియోస్ని సర్క్యులేట్ చేస్తూనే ఉండేవాళ్ళు. ఎక్కడా కూడా లేదు. అంతకుముందు కాన్స్టిట్యూషన్ బుక్ రాజ్యాంగం అంటూ ఖాళీ పుస్తకాలు తిప్పుకుంటూ వెళ్ళిన రాహుల్ గాంధీ ఖాళీ పేజీల్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఈ పుస్తకంలో కూడా కవర్ పేజ్ ఒకటే ఉంది, లోపల ఎక్కడా కూడా టెక్స్ట్ అనేది ఏమీ లేదు. ఇంకా ఈ కాంగ్రెస్ వాళ్ళు కొత్త తీసుకొస్తున్నారు తెర మీదకి, ఈ పుస్తకం అమెజాన్లో దొరుకుతుంది, అమెజాన్లోనే రిలీజ్ అయిందని మళ్ళీ అక్కడ ఒక అబద్ధపు ప్రచారం. అది నర్వనే డిసెంబర్ 2023 ప్రీ ఆర్డరింగ్ బుక్ అని చెప్పి ఒకటి అప్పుడు పెట్టాడు ఆయన. 15 జనవరి 2024 లాంచ్ అవ్వబోతోంది ఈ పుస్తకం అని కూడా ఆయన చెప్పాడు. కానీ 2 రోజుల ముందు అంటే 13 జనవరి 2024 అమెజాన్ క్యాన్సిల్ చేసుకుంది. ఎవ్వరికీ కూడా ఒక్క కాపీ ప్రీ ఆర్డర్స్ రాలేదు. రాహుల్ గాంధీ ఆ రోజు చూపించిన స్క్రీన్ షాట్ పెట్టి అమెజాన్లో దొరుకుతుందంటే కూడా మళ్ళీ దేశ ప్రజల్ని, అక్కడ ఉన్న మీడియా వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. సో అన్ని అబద్ధపు ప్రచారాలు, ఫేక్ ప్రొపగాండా, రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళాలి. ఇక్కడ లోక్సభ జరగకూడదు, బయట ఉద్యమం తీసుకొని రావాలి, మొత్తం అల్లకల్లోలం చేయాలి, భారత్ని డిఫేమ్ చేయాలి. ఇలా ఎంతకాలం ఈ డైనాస్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఎంతసేపటికి కేసులు పెట్టి వీటికన్నా కూడా పార్టీని క్విట్ అనేది చేసేస్తే ఈ రకంగా భారతదేశాన్ని డిఫేమ్ చేయాలనే ఆలోచన కూడా ఇంకొక పార్టీకి రాదు. అది ఆలోచించాలి భారతదేశ ప్రజలు. థ్యాంక్ యూ.